హాయ్ వెల్కమ్ టు సాయి ట్రేడ్స్ తెలుగు. రేపటి మార్కెట్ అనాలిసిస్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ స్లైడ్గా గ్యాప్ అప్తో ఓపెన్ అయ్యి ఏప్రిల్ 1న ఫామ్ అయిన హై 22,652ని బ్రేక్ చేసి సస్టైన్ అవ్వలేకపోయింది. 22,652 అనేది ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. ఎందుకంటే ఏప్రిల్ 1న సెల్లింగ్ ఇదే జోన్ నుండి వచ్చింది. ఏప్రిల్ 3న ఆల్మోస్ట్ ఇదే జోన్ నుండి సెల్లింగ్ స్టార్ట్ అయింది. ఈరోజు కూడా మార్కెట్లో ప్రైస్ అనేది 22,652 పైన ట్రేడ్ అయినప్పటికీ ఈ లెవెల్ పైన 15 మినిట్స్ క్యాండిల్ అనేది సస్టైన్ అవ్వలేకపోయింది. మళ్ళీ అగైన్ సెల్లింగ్ స్టార్ట్ అయింది. 22,471 అనేది ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ జోన్. ఎందుకంటే ఏప్రిల్ 3న మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఇదే లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకొని ప్రైస్ అప్ సైడ్ మూవ్ అయింది. ఈరోజు కూడా మార్కెట్ ఫాలో అవుతూ వచ్చి ఈ లెవెల్ దగ్గర కొంచెం కన్సాలిడేట్ అయ్యి ఇక్కడ నుండి మార్కెట్ రివర్స్ అయ్యి అప్ సైడ్ మూవ్ అయింది. 22,471 అనేది ఒక ఇంపార్టెంట్ సపోర్ట్. రేపు కనుక మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయినా గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా 22,471 దగ్గర ఎటువంటి బయింగ్ సిగ్నల్ కనపడినా నేను బై చేస్తాను. నా ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 22,566 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి 22,652. అలా కాకుండా రేపు 22,471 కూడా బ్రేక్ చేసి 15 మినిట్ క్యాండిల్ కనుక సస్టైన్ అయిందంటే నా ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 22,371, 22,347. ఈ లెవెల్ కూడా బ్రేక్ అయ్యి మార్కెట్ కిందకి వెళ్తుంటే నా టార్గెట్ వచ్చేసి 22,147. 22,471 అండ్ 22,371, 22,347 అనేవి ఇంపార్టెంట్ సపోర్ట్ జోన్స్. రేపు ఇక్కడ నుండి ఎటువంటి రివర్సల్ సిగ్నల్స్ కనపడినా నేను బై సైడ్ ఉంటాను. అలా కాకుండా రేపు మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయినా గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి 22,652 పైన సస్టైన్ అయ్యింది అంటే 15 మినిట్స్ క్యాండిల్ నేను బై సైడ్ ఉంటాను. నా ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 22,754 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి 22,850. బ్యాంక్ నిఫ్టీలో 48,268, 48,157 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ జోన్. ఎందుకంటే మార్చి 6న ఇదే జోన్ నుండి సెల్లింగ్ స్టార్ట్ అయింది. అలాగే మార్చి 7న కూడా. ఈరోజు కూడా ప్రైస్ అనేది 48,256 పైన ట్రేడ్ అయినప్పటికీ అదే లెవెల్ నుండి సెల్లింగ్ స్టార్ట్. రేపు మార్కెట్లో 48,268, 48,157 నుండి ఏదన్నా రివర్సల్ సిగ్నల్ దొరికితే నేను సెల్ చేస్తాను. నా ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 47,856. అలాగే 47,856 అనేది ఒక మంచి సపోర్ట్. రేపు కనుక ఈ సపోర్ట్ని కూడా బ్రేక్ చేసి మార్కెట్ ఫాలో అవుతుంటే నేను సెల్ చేస్తాను. నా ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 47,456. అలా కాకుండా 47,856 దగ్గర బయింగ్ కనిపించి మార్కెట్ అప్ సైడ్ వెళ్తుంది అనుకుంటే నేను బై చేస్తాను. నా ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 48,157 అండ్ 48,256. అలా కాకుండా రేపు మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే లేదా ఫ్లాట్గా ఓపెన్ అయ్యి 48,256 పైన ఒక 15 మినిట్స్ క్యాండిల్ కనుక సస్టైన్ అయింది అంటే నా ఫస్ట్ నేను బయింగ్ సైడ్ ఉంటాను. నా ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 48,456. అలాగే నా సెకండ్ టార్గెట్ వచ్చేసి 48,860. అలాగే బ్యాంక్ నిఫ్టీలో 47,456 అండ్ 46,858 అనేది ఒక ఇంపార్టెంట్ బయింగ్ జోన్. ఇక్కడ నుండి ఎటువంటి బయింగ్ యాక్టివిటీ కనిపించినా సరే నేను బయింగ్ సైడే ఉంటాను. డీమార్ట్లో 4,297 దగ్గర మార్చి 26న ఎంట్రీ తీసుకున్నాను. మై ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 4,600. అలాగే మై సెకండ్ టార్గెట్ వచ్చేసి ఆల్ టైమ్ హై 5,900. ఈరోజు డీమార్ట్ 4,700 వరకు వెళ్ళింది. అలాగే సియూబీలో ఎంట్రీ తీసుకున్నాను మొన్న. ప్రైస్ వచ్చేసి 141.75. ఈరోజు 158 వరకు వచ్చింది. నా టార్గెట్ వచ్చేసి 165.